ఈ భూమికల గురించి బాబా చెప్పింది అది బాబా 29th December 1927 క్రిప్ట్ క్యాబిన్ అంటే బాబా సమాధి అప్పుడు ఒక చిన్న గోయిలాగా తవ్వించి షెడ్ వేసుకున్నారు పైన. అక్కడి నుంచి ఆయన చెప్పినటువంటి ఈ పిల్లలకి, ప్రేమాశ్రమం పిల్లలకి బాబా చెప్పిన లెక్చర్ లో భాగం. ఆయన భూమికల గురించి చెప్తూ, ఎవరైతే గురువు సహాయం లేకుండా భూమికల్లో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయటం చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం దారి తప్పే అవకాశాలు ఉంటాయి. బాబా చెప్పింది మనం చదువుకున్నాం. ప్రతి భూమిక కూడా ఎలాగైతే ఒక రైల్వే స్టేషన్ కి ఆ నగరం అంటుకొని ఉంటుందో అలాగే ప్రతి భూమికకు ఒక ఆకాశం అన్నారు. దాన్నే స్వర్గం అంటే అక్కడ చాలా ఆకర్షణలు ఉంటాయి. ఒక భూమికకు ఒక నగరం లాంటి ఆకర్షణీయమైనటువంటి ఆకాశం ఉంటుంది అని చెప్తూ, అలా ఆ ఆకాశాలలో చిక్కుకపోయే అవకాశాలు ఉంటాయి, దారి తప్పి మళ్ళీ వెనక్కిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ సద్గురు సహాయంతో, సద్గురువు పర్యవేక్షణలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే వాళ్లకు ఇలాంటి ఏ రకమైనటువంటి ప్రమాదాలు ఉండవు అని చెప్పే అక్కడ వరకు లాస్ట్ మనం చదువుకున్నాం. ఇక్కడ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. Those whom the Sadguru himself puts in the first plane after they leave their body take birth again in the same station. సద్గురు పర్యవేక్షణలో ఆయన మార్గదర్శకత్వంలో ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారో ఆ సద్గురు మొట్టమొదటి భూమికలో ఎవరినైనా ప్రవేశపెట్టగానే అతను ఆ భూమికలో ఉండగా శరీరం వదిలేస్తే అతను మళ్ళీ అక్కడి నుంచి అంటే మొదటి భూమిక యొక్క అనుభవంతోనే మళ్ళీ జననం పొందుతాడు, మళ్ళీ పుడతాడు. దట్ ఈస్ ఇన్ ది ఫస్ట్ ప్లేన్. అంటే అతని జననం చేయగానే, అతను జన్మించగానే, యుక్త వయస్సు రాగానే ఆ మొదటి భూమి యొక్క అనుభవంతో కనెక్ట్ అయిపోతాడు అతను. But they advance at once on to the second plane and thence onwards from the second to the third and from the third to the fourth etc. అంతేకాదు ఆ మరుజన్మలో ఒకటవ భూమిక యొక్క అనుభూతితో ఆయన జననం పొంది దాంతో లింక్ వాళ్ళు సద్గురు నిశ్చయించిన దాని ప్రకారంగా ఎప్పుడైతే యుక్త వయస్సు వస్తుందో మనకు తెలుసు కదా, మరి అవతారుడు కూడా సాక్షాత్తు భగవంతుడే డైరెక్ట్ గా అవతరించి మానవ రూపం ధరించి వచ్చిన ఆయన్నే సద్గురువులు ఒక ముసుగు వేసి ఉంచి ఆ యుక్త వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుగానే నిర్ణయించినటువంటి సమయం రాగానే మనకు తెలుసు మెహర్ బాబాను మరి ఆయన బాబాజాను ముద్దు పెట్టుకున్న రోజు నుంచి 7 సంవత్సరాల పర్యంతం ఆ ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉండి, ఉపాసనీ మహారాజు 1922లో 7 సంవత్సరాల తర్వాత యు ఆర్ ఆదిశక్తి అవతారుడవు అని చెప్పి ఆరతి ఇచ్చిన సంఘటన మనందరికీ తెలుసు. అంటే 7 సంవత్సరాలు పట్టింది అక్కడ. అట్లాగే ఇక్కడ భూమికలో ఉండి చనిపోయిన వ్యక్తి ఆ సద్గురువు యొక్క పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఆ సద్గురువు అతనికి మళ్ళీ పుట్టిన తర్వాత ఆ మొదటి భూమిక యొక్క అనుభూతి లింక్ను ఆ అపాయింటెడ్ టైంలో అంటే ఎప్పుడైతే సమయం వస్తుందో ఆ సమయంలో అది లింక్ చేస్తారు. చేయగానే అదే జన్మలో ఆయన మొదటి భూమిక నుంచి రెండో భూమికకు, రెండో భూమిక నుంచి మూడో భూమికకు, మూడో భూమిక నుంచి నాలుగో భూమిక కల ఆ సద్గురువు నిర్ణయించిన దాని ప్రకారం ఎన్ని భూమికలు దాటాలో అన్ని భూమికలు దాటేస్తాడు. Their experience runs contrary to that of a pilgrim traveling the plains without a guru, who have to make strenuous efforts to proceed gradually on the path and recapitulate farmer progress. అలా గురువు గారి యొక్క అధీనంలో లేకుండా, గురువు గారి యొక్క పర్యవేక్షణలో లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే అటువంటి వ్యక్తి
అతనికి ఆ ఈ అపాయింటెడ్ టైం అనేది కానీ మళ్ళీ ఆ పాత అనుభూతిని మళ్ళీ పొందటం అనేది కానీ చాలా కష్టంతో కూడినటువంటి పని, చాలా ప్రయాసతో కూడినటువంటి పని. కానీ సద్గురువుకు సమర్పణ అయిపోయి సద్గురువు పర్యవేక్షణలో ముందుకెళ్లే వాడికి మాత్రం ఇలాంటి పరిస్థితి ఏది ఉండదు. కళ్ళకు గంతలు కట్టినట్టుగా బాబా తన మండలి వాళ్ళందరికీ చెప్పారు, మీరు ఈ భూమికలు ఇవి వాటి గురించి ఏం పట్టించుకోకండి, మీ కళ్ళకు గంతలు కట్టి నేరుగా తీసుకెళ్ళిపోతాను అని చెప్పారు బాబా. అలాగే సద్గురువు యొక్క ఆయన పర్యవేక్షణలో ఉండే వాళ్ళ విషయం కూడా అలాగే ఉంటుంది. A further advantage enjoyed by those who advance under the guidance of a guru is that they incur no risk of falling into snares. అయితే ఇలాంటి అంటే భూమికలకు చెందిన స్వర్గాల్లో చిక్కుబడటం కానీ, దారి తప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళటం కానీ, ఇలాంటి అన్ని ఏవి కూడా సద్గురువు పర్యవేక్షణలో ఉండే వాళ్ళకి అలాంటి ఆ రిస్కులు ఉండవు, ప్రమాదాలు ఉండవు. ఇక్కడ గురువు అనగానే చెవులో ఊది మంత్రం చెప్పిన ప్రతి గురువు కూడా గురువు కాదు. ఇక్కడ గురువు అంటే, గురువు అనే పదం వాడినప్పుడల్లా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శకత్వం వహించే గురువు అంటే సద్గురువు మాత్రమే. అంటే భగవంతునిలో ఐక్యమైపోయి నేను భగవంతుణ్ణి అనే అనుభూతితో పాటుగా ప్రాపంచికమైనటువంటి ఈ మాయ యొక్క అనుభూతి కూడా పొందిన వాడు, ఆయన పరిపూర్ణుడు. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. ఊరికే చెవులో మంత్రం ఊది చెప్పిన గురువు ఆయనే ముందుకు వెళ్ళకపోతే ఇంకా ఆయన వీళ్ళనే ముందుకు తీసుకెళ్తాడు. అట్లాగా గురువు అంటే అంటారు, కాను ఫూకా గురు హద్ కా బేహద్ కా నహి, బేహద్ కా సద్గురు సోచ్ సమజ్ మన్మాయి. సద్గురువు ఒక్కడే ఈ బంధనాలన్నిటి నుంచి అధిగమించి వెళ్ళి అనంతత్వంతో ఏకమైన వాడు. బట్ యూజువల్లీ ది సద్గురు గివ్స్, ఇక్కడ సద్గురు అనే మాటే వాడారు, మధ్యలో వాడినట్టు గురువు అని వాడకుండా సద్గురు అనే మాటే వాడారు. But usually the Sadguru gives the experience of the fourth plane without the intermediate experience of the first, second and third, and he does so all in one lifetime. అంతేకాదు, మొదటి భూమిక నుంచి రెండో భూమిక, రెండో భూమిక నుంచి మూడో భూమిక, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6 అట్లా కాకుండా ఒకేసారి సద్గురువు 4వ భూమికలో ప్రవేశపెట్టవచ్చట. అంటే సూక్ష్మ ప్రపంచానికి చెందిన 3 భూమికలను ఒకటేసారి జంప్ చేయించి 4వ భూమికలో కూడా ప్రవేశపెట్టే ఇది సద్గురువుకు ఉంటుంది. ఆయన అలా చేయగలుగుతాడు. సెకండ్ అండ్ థర్డ్, అండ్ హీ డస్ సో ఆల్ ఇన్ వన్ లైఫ్ టైం. అది కూడా ఇప్పుడు ఒక భూమికలో ఉన్నవాడు చనిపోతే మళ్ళీ ఆ భూమిక యొక్క అనుభూతి రావటానికి 15-20 సంవత్సరాలు గడవాలి. ఆ గడిచిన తర్వాత ఆ అనుభూతి వస్తుంది. ఆ అనుభూతి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రెస్, ఆ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఆ జన్మలోనే ఇంకా ముందుకెళ్తాడా, లేకపోతే అక్కడ చనిపోయి మళ్ళీ ఇంకో జన్మలో, అట్లా కాకుండా సద్గురువు ఒకేసారి 4వ భూమికలో తనను ఆశ్రయించిన వాడికి, ఆ శిష్యుడికి అలా చేయగలడు. వితౌట్ ది ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, ఆ మొదటి 3 భూమికలలోకి వెళ్ళే పని లేకుండానే ఒకేసారి 4వ భూమికలో ప్రవేశపెట్టగలుగుతాడు. అండ్ హీ డస్ సో ఆల్ ఇన్ వన్ లైఫ్ టైం. ఇది ఒకే జన్మలో కూడా ఆయన చేయగలుగుతాడు. ఒకే జన్మ బాబా అంటాడు ఒక క్షణంలో చేయగలుగుతామంటాడు. సద్గురు కృపగాని కలిగినట్టయితే. బాబా ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు 1931లో సెప్టెంబర్లో ఒక బౌద్ధ గురువు వచ్చాడు. వాళ్ళు వచ్చి ఒక జన్మలో, ఇక్కడ చెప్పినట్టుగా ఒక జన్మలోనే డైరెక్ట్ గా 4వ భూమికకు పంపగలుగుతాడు సద్గురు అనే ఈ మాటనే అతను విశ్వాసం లేకుండా అది ఎట్లా సాధ్యం అవుతుంది, ఇన్ని జన్మల్లో చేసుకున్న కర్మలన్నీ ఒక జన్మలో ఎట్లా పోతాయి అంటే, బాబా ఒక జన్మలో కాదు, ఒక్క క్షణంలో కూడా సద్గురువు చేయవచ్చు. లేకపోతే సద్గురువు కృప అనేదానికి
అర్థం ఏముంటుంది అని బాబా చెప్పటం జరిగింది ఆ బౌద్ధ గురువుకి. సో ఆల్ ఇన్ వన్ లైఫ్ టైమ్ without the necessity of leaving the body, so that the one whom he is guiding should be spared the trouble and risk that he would otherwise have to endure. సద్గురువును ఆశ్రయించకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లే ప్రయాణాన్ని ప్రారంభించిన సాధకుడికి ఉండే ఈ ప్రమాదాలు ఏవి కూడా సద్గురువును ఆశ్రయించిన వాడికి ఉండవు. వాడు ఈ ఆ ప్రయాణంలో ఎన్ని జన్మలు పడతాయో ఒక్కొక్క భూమికకి, అలా లేకుండా సద్గురువు ఒకేసారి 4వ భూమికలోనే ప్రవేశపెట్టగలడు. Then again, if he leaves the body while on the 4th plane after rebirth, the pilgrim moves on to the 5th plane at once, has the experience of the 6th plane added to that. అలా ఆ 4వ భూమికలో ఉంటూ శరీరాన్ని చాలించినట్టయితే మళ్ళీ పుట్టిన తర్వాత అతను 4వ భూమిక నుంచి 5వ భూమికకు ఎట్ వన్స్ అంటున్నారు. ఎందుకు? సద్గురువు యొక్క కృపలో ఉన్నాడు కాబట్టి అతనికి యుక్త వయస్సు వచ్చి ఇది కాగానే వెంటనే 4వ భూమిక నుంచి 5వ భూమికకు వెళ్ళిపోతాడట. హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది 6th plane. 5వ భూమికే కాకుండా 6వ భూమికకు కూడా వెళ్ళిపోతాడు సద్గురువు యొక్క పర్యవేక్షణలో ఉండేవాడు. అండ్ ప్రొసీడ్స్ డైరెక్ట్లీ టు ది 7th plane అండ్ ద రియలైజేషన్ ఆఫ్ గాడ్. అదే జన్మలో 5 నుంచి 6, 6 నుంచి 7 భూమికలు, 3 భూమికలు కూడా దాటి భగవదైక్యాన్ని సిద్ధింప చేసుకొని ఐ ఆమ్ గాడ్, నేను భగవంతుణ్ణి అనే అనుభూతి పొందగలడు. వితౌట్ లీవింగ్ ద బాడీ, శరీరాన్ని వదిలేయకుండానే. మామూలు మరి చతుర్విధ ముక్తులు అనే దాంట్లో బాబా చెప్పిన దాంట్లో మొదటి లాంటి ఏంటి మామూలుగా అతను శరీరం వదిలేసిన తర్వాత వచ్చే ముక్తి సాధారణ ముక్తి అన్నారు. ఇక్కడ సద్గురువు 5వ భూమిక నుంచి 6వ భూమికకు, 6 నుంచి 7కు పంపించి అతనికి భగవదైక్య స్థితిని కల్పించిన తర్వాత శరీరం ఇంకా నిలిచే ఉంటుంది అన్నాడు. ఎందుకు? సద్గురువు యొక్క పర్యవేక్షణలో జరిగే ప్రమాదరహిత స్థితి తర్వాత ఆయన యొక్క కృప వల్ల అతను శరీరం వదిలేయకుండానే నేను భగవంతుణ్ణి అనే స్థితిని అనుభవించేటువంటి ఆ అనుగ్రహం అతనికి దొరుకుతుంది. వితౌట్ లీవింగ్ ద బాడీ, దట్ ఈస్ హీ అకాంప్లిషెస్ ఆల్ దిస్ ప్రోగ్రెస్ త్రూ ద 5th and 6th and on to the 7th plane in one single lifetime. దీనికి ఎన్నో జన్మలు పట్టవచ్చు, కానీ సద్గురువు యొక్క కృపతో సద్గురువుకు సర్వార్పణ చేసుకున్నటువంటి ఆ సాధకుడి యొక్క అతని ప్రయాణం ఇంత త్వరగా ఒకే జన్మలో 3 భూమికలు దాటి భగవదైక్యాన్ని పొందే అదృష్టం కూడా అతనికి కలుగుతుంది. Some such souls under the care of a Sadguru are made into majubs immediately. అలాంటి అదృష్టవంతులైనటువంటి బాటసారులు సద్గురువుకు శిష్యులుగా చేరిన వాళ్ళు ఒకే జన్మలో ఇంత ఆధ్యాత్మిక పురోగతిని సాధించి గమ్యాన్ని చేరుకుంటారు. వాళ్ళు మజ్జూబ్ అయిపోతారట ఇమీడియట్లీ. బట్ దీస్ ఇండివిజువల్స్ కెనాట్ కమ్ బ్యాక్ టు క్రియేషన్ కాన్షియస్నెస్. కాకపోతే వీళ్ళు మళ్ళీ అంటే నేను భగవంతుణ్ణి అని అనుభూతి పొంది అనంత శక్తి జ్ఞానానందాలను అనుభవిస్తూ ఆ స్థితిలోనే ఉంటారు, కానీ ఈ ప్రపంచము, ఈ సృష్టి, ఈ మాయ, దీని యొక్క ఎరుక ఏమాత్రం వాళ్ళకు ఉండదు. ఫర్ సచ్ రిటర్న్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ సర్కిల్ మెంబర్స్ ఓన్లీ. ఇక్కడ బాబా వాళ్ళకి చెప్పిన విషయం ఏంటంటే సర్కిల్లో సద్గురువుకు 12 మంది ఉంటారు సర్కిల్లో. ఆ 12 మందిలో ఏ ఒక్కరికో ఈ మళ్ళీ ఈ ప్రాపంచికమైనటువంటి చైతన్యాన్ని పొంది ఆ దైవానుభూతితో పాటు ప్రాపంచిక చైతన్యాన్ని పొంది రెండిటిని సమంగా ఒకేసారి అనుభవిస్తూ ఉండే అటువంటి ఇది సద్గురు యొక్క కృప వల్ల మాత్రమే, సద్గురు సర్కిల్లో ఉండే వాళ్ళకి మాత్రమే. ఎందుకు? వాళ్ళకి ఒక డ్యూటీ ఇవ్వబడుతుంది. వాళ్ళు ఈ సృష్టి కోసం వారి యొక్క శక్తి జ్ఞానానందాలను
ఉపయోగించే అటువంటి కర్తవ్యము డ్యూటీ వాళ్లకు సద్గురుతో ఇవ్వబడుతుంది. ఫర్ సచ్ రిటర్న్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ సర్కిల్ మెంబర్స్ ఓన్లీ, బట్ ద మజ్జూబ్స్ ఆర్ the same as the circle members in their experience of realization. They differ only in respect to this matter of the return. అయితే ఆ అనుభూతిలో మాత్రం మజ్జూబ్ స్థితిలో ఉండి అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం ఈ మూడింటిని అనుభవించటంలో మాత్రం సర్కిల్ మెంబర్స్ కి ఆ స్థితిలో ఎలాంటి అనుభవం కలుగుతుందో వీళ్ళకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది. కాకపోతే ఏమిటి అంటే వీళ్ళు మళ్ళీ వెనక్కి ప్రాపంచికమైన చైతన్యంతో వెనక్కొచ్చి ఆ దైవ అనుభూతిని అనుభవిస్తూ, దైవానుభవాన్ని అనుభవిస్తూ ఈ ప్రాపంచిక చైతన్యంలోకి తిరిగి రావటం అనేది సద్గురు సర్కల్లో ఉండే వారికి మాత్రమే అనుగ్రహించబడే అటువంటి విషయము. They differ only in respect of this matter of the return, but the process of their realization involves much less trouble, and the chief thing after all is to realize. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి? ప్రతివాడికి బాబా చెప్పినట్టు aim of life is to love God, goal of life is to become one with God. ప్రతి జీవాత్మ యొక్క ప్రతి ఈ ప్రయాణం చేసే జీవాత్మకు గమ్యం ఏమిటి అంటే భగవంతుడిలో ఐక్యం పొందటమే. ఆ భగవంతుడిలో ఐక్యం పొందటానికి దానికి లక్ష్యం ఏమిటి అంటే దానికి సాధన, దానికి మార్గము భగవంతుణ్ణి ప్రేమించటమే. సో అలా ఇక్కడ ప్రాసెస్ తర్వాత ఆ ప్రాసెస్ లో భగవదైక్యం పొందిన అనుభూతిని పొంది అనంత శక్తి, జ్ఞానం, ఆనందం వాటి అనుభూతి పొందటం అనేది ప్రాసెస్ ఆఫ్ దేర్ రియలైజేషన్ ఇన్వాల్వ్స్ మచ్ లెస్ ట్రబుల్. సద్గురువుతో ఉండి సద్గురువుకు సర్వం అర్పించి ఆయన పర్యవేక్షణలో వెళ్ళేవాడిది చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది ప్రయాణం. అయితే సద్గురువును ఆశ్రయించకుండా చేసేవాడికి చాలా కఠినంగా ఉంటుంది, చాలా వాడికి నిశ్చయంగా తెలియకుండా ఉంటుంది. కానీ ఇద్దరికి కూడా నిజంగా గమ్యం ఏమిటి అంటే నేను భగవంతుణ్ణి అనే అనుభూతిని పొంది అనంత శక్తి, జ్ఞానం, ఆనందం పొందటమే. సో try all of you to proceed with the aid of one who is realized, so that you can avoid all danger and risk of a fall and reach the goal easily and quickly. అందుకని బాబా ఆ పిల్లలందరికీ చెప్తున్నాడు, అందుకని మీరు చాలా ప్రయత్నించండి, ప్రయత్నం చేసి అంటే సద్గురువు అయినటువంటి వాడి శరణు చొచ్చే ప్రయత్నం చేయండి. అతని యొక్క పర్యవేక్షణలోనే ఈ ప్రయాణం సాగించటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు? ఏ రకమైనటువంటి అపాయము, ఏ రకమైనటువంటి డేంజర్ ఇక్కడ లేదు. డేంజర్ అంటే ఏంటి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం. ముఖ్యంగా 4వ భూమికలో వెళ్ళిపోతే ఆ రాతి స్థితికి చైతన్యం పడిపోతుందట. అంటే అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి పెంపొందించుకున్న చైతన్యం జీరోకి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా అందుకని సద్గురువును ఆశ్రయించండి. Now there is one further point to be brought to your notice, and this point is most important. ఇక్కడ బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అది చాలా ముఖ్యమైనది. ఏమిటది? when the avtaric period comes, ఇది మామూలు టైంలో సద్గురువును ఆశ్రయించటం, సద్గురువును ఆశ్రయించకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయటం, అది మామూలు టైంలో ఒక ఎత్తు. అవతారుని సమయంలో when the avtaric period comes, the avatar can do all that a sadguru does. He cultivates a circle and prepares it just like a sadguru. అయితే అవతారుని సమయంలో కూడా, అవతారుడు వచ్చినప్పుడు కూడా ఒక సద్గురువు చేసిన పని ఆయన చేస్తాడు. కానీ ఆయనకు ఒక సర్కిల్ ఉంటుంది. సద్గురువుకు ఉండేది 12 మంది సర్కిల్, అవతారుడికి ఉండేది 122 మందితో కూడుకున్నటువంటి సర్కిల్.
When a person who is not even in the circle gets turned and realized, he, the avatar, can make him a solic with creation consciousness as well as రియలైజేషన్. ఇక్కడ చెప్పేది ఏంటంటే అవతారుని యొక్క పీరియడ్ లో సద్గురువు గురించి చెప్పింది విషయం మనం చదువుకున్నాం. ఏమిటి? సద్గురువును ఆశ్రయించని వాడు మధ్య స్థితికి వెళ్ళిపోతాడు అంతే. సద్గురువును ఆశ్రయించిన వాళ్ళు కూడా సర్కల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే భగవదైక్య స్థితి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాపంచిక చైతన్యం రావటము, ఆ రెండింటిని సమంగా సమకాలీనంగా ఒకేసారి అనుభవించటం అనేది సద్గురు సర్కల్లో ఉండే వాళ్లకు మాత్రమే సాధ్యపడుతుంది అనే విషయం చెప్తే, ఇక్కడ అవతారుని విషయంలో అలాంటి ఏ రకమైనటువంటి ప్రతిబంధనం లేదు. బట్ ఇన్ అడిషన్ హీ డస్ వన్ స్పెషల్ థింగ్. సద్గురు చేసింది ఆయన చేసినా కూడా అవతారుడు చేసేది స్పెషల్ ఉంటుందట అవతారిక్ పీరియడ్ లో. అందుకే అవతారుని కాలము సృష్టికి వసంత కాలము అన్నారు. ఎందుకంటే అందరికీ, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ప్రాణికి అన్నిటికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఊపు ప్రసాదించబడుతుంది. వాళ్ళు ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయనను ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా ఏదో రకంగా అది ఎట్లా మరి, అది ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తము అన్నారు మనం చెప్పుకున్నట్టుగా. మరి ఇప్పుడు దానికి ఉదాహరణ మనం చెప్పుకుంటాం. 220 వాల్ట్స్ కరెంటు అన్ని చోట్లకు అదే వెళ్తుంది. 0 బల్బు 220 వాల్ట్స్ ను స్వీకరించినా అది ఎంత వెలుగుతుంది, దాని తాహత ఎంత ఉందో అంతే వెలుగుతుంది. అదే ఎంతవరకు అర్హతో అంతవరకే ప్రాప్తం. వచ్చింది సమానంగానే వస్తుంది. కరెంట్ ఏమి 0 బల్బ్ దగ్గరికి పోయేసరికి అది కరెంట్ యొక్క 220 వాల్ట్స్ తగ్గిపోయి 10 వాల్ట్స్ 5 వాల్ట్స్ కాదు, 20 వాల్ట్సే వెళ్తుంది. కానీ అది వెలగటం ఆ 0 బల్బుకు ఎంత సామర్థ్యం ఉందో అంతే వెలుగుతుంది. ఇక్కడ అవతారుడు ఇచ్చేది అందరికీ ఇస్తాడు. సృష్టిలో ఉండే వాళ్ళందరికీ ఈ నియమం కూడా లేదు. సర్కల్లో ఉండే వాళ్ళకే మళ్ళీ భగవదైక్య స్థితి కలిగించిన తర్వాత మళ్ళీ సృష్టి చైతన్యం రావటం అనేది సద్గురువు విషయంలో కేవలం ఆయన సర్కల్లో వాళ్ళకి మాత్రమే పరిమితము. కానీ అవతారుని విషయంలో అలాంటి పరిమితి లేదు. హూ ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ ది సర్కల్, అవతారుని యొక్క సర్కల్లో లేని వారి కూడా టర్న్డ్ అండ్ రియలైజ్డ్, వాళ్లకు భగవదైక్యం కలిగించటమే కాకుండా ఈ అవతారుడు కెన్ మేక్ హిమ్ ఏ సాలిక్, అంటే అతను ఈ రెండు స్థితులను కూడా, నేను భగవంతుణ్ణి అనే స్థితి, దాంతో పాటుగా ఈ సృష్టిలో నాకు ఒక రూపం ఉంది, నాకు వీటన్నిటి యొక్క అనుభూతి ఉంది, ఇలా ఉండే వాళ్ళకందరికి కూడా నేను సహాయం చెయ్యాలి అనే అటువంటి సాలిక్ స్థితిని ఆయన ప్రసాదించగలడట, సర్కల్లో ఉన్నా లేకున్నా కూడా. సద్గురువు మాత్రం సర్కల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడట. ఇన్స్టెడ్ ఆఫ్ మజ్జూబ్. మజ్జూబ్ అంటే ఏంటి? ప్రాపంచికమైన స్పృహ లేకుండా నేను భగవంతుణ్ణి, నాకు అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందం ఉన్నాయి అనే అనుభూతికే పరిమితమై ఉంటాడు. ఆ అనుభూతితోనే శరీరం వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు సద్గురువు ఆ భగవదైక్యాన్ని కలిగించినట్టయితే. కానీ అవతారుడు అలాంటి అనుభూతి ఇవ్వటమే కాకుండా అతనికి ప్రాపంచికమైనటువంటి అనుభూతిని కూడా ఇవ్వవచ్చు. అండ్ హ్యావింగ్ డన్ సో ది అవతార్ కెన్ గివ్ హిమ్ ఏ స్పెషల్ డ్యూటీ. అంతేకాదు, అతన్ని సాలిగ్గా చేయటం అంటే భగవంతుని యొక్క త్రిగుణాలను అనుభవిస్తూ ఆయన ప్రాపంచికమైనటువంటి చైతన్యంలోకి మళ్ళీ దిగివచ్చి అతను చేయవలసినటువంటి ఒక కర్తవ్యాన్ని కూడా అవతారుడు అతనికి ఇవ్వవచ్చు. లహర్ అవి అవి కే జో सर्कलेना नहीं भी है तो भी खुदा साथे एक करी वली दुनियानी డ్యూటీ బి షకే ఛే. అంటే దీన్ని ఇది బాబా స్వయంగా రాసినటువంటి ఎట్లీ తకత్ ఛే, అది దాన్ని
బాబా రాసిన రాతలలో గుజరాతీ, ఉర్దూ అన్ని పదాలు వచ్చేవన్నమాట. అది అక్కడ చెప్తూ లహర్ గురించి చెప్తూ ఎట్ దిస్ జంక్చర్ శ్రీ డ్రాప్డ్ రెఫరెన్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇఫ్ హీ గెట్స్ ద హుక్కీ లహర్ అన్నారు. అక్కడ లహర్ అంటే హుక్కీ, హుక్కీ అంటే విమ్, అది ఆ విలాసము అన్నారు, ఆ దైవ విలాసం. అది కాని వచ్చినట్టయితే a few selected from among the boys of the ashram may at once get a realization and be brought back for a special duty. But for this to happen, the time must come along with the arising of the hukki. అయితే ఇక్కడ బాబా ఆ లెక్చర్ ఆపేసి చెప్పాట, ఇప్పుడు నాకు అలాంటి హుక్కీ అంటే లహర్, విమ్ వచ్చినట్టయితే ఈ పిల్లలలో కొద్ది మందికి నేను భగవదైక్యాన్నే ప్రసాదించి మళ్ళీ వాళ్లను ఈ సృష్టి యొక్క చైతన్యానికి వెనక్కి తీసుకొని వచ్చి వారు పనిచేసేటట్టు చెయ్యగలను అని చెప్తూ, బట్ ఫార్ దిస్ టు హ్యాపెన్, అది జరగటానికి ది టైమ్ మస్ట్ కమ్, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ శరీరాలను నిలుపుకునేటువంటి ఆ పరిస్థితి ఉంటుందా ఉండదా. అందుకే బాబా అలీకి 6th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ కు ప్రెస్ చేసి అతను దాన్ని ఇంకా భరించలేడేమో అని చెప్పేసి అతనికి అనీమా ఇప్పించి మళ్ళీ నార్మల్ కాన్షియస్ కు తీసుకొచ్చారు ఆయన్ని. సో ఇది దీనికి సమయం అనుకూలించాలి, టైం మస్ట్ కమ్. ఎందుకంటే ఇది భగవంతుని యొక్క ఇచ్ఛ ప్రకారంగానే బాబా చెప్పారు కదా, వితౌట్ మై విల్ ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ విల్ నాట్ మూవ్. నేను చేసినటువంటి నా ఇచ్ఛ అనే శాసనం యొక్క అనుమతి లేకుండా ఓ గడ్డిపోచ కూడా ఇటు నుంచి అటు కదలదు అన్నారు. కాబట్టి ఇక్కడ టైం మస్ట్ కమ్ అంటే ఆయన ఇచ్ఛలో భాగంగా వాడికి అది ప్రాప్తం అయి ఉండాలి, ప్రాప్తించే అదృష్టం వాడికి ఉండాలి. అలాంగ్ విత్ ది అరైజింగ్ ఆఫ్ ది హుక్కీ, ఆయనకు లహర్ వచ్చినా ఆయనకు విమ్ వచ్చినా ఆ క్షణంలో ఆయన ఇవ్వగలిగిన ఆ పొందేవాడి యొక్క అర్హత, వాడి ప్రాప్తి, వాడి అదృష్టం కూడా ఉండాలి. అది ఆయన యొక్క ఇచ్ఛ ప్రకారంగా. Delving into this subject further, Sri cited the example of Sri Krishna. అప్పుడు కృష్ణావతారంలో జరిగినటువంటి ఒక విషయాన్ని బాబా ప్రస్తావించటం జరిగింది. Who brought down 17 extra persons after realization, all of them outside the circle. కృష్ణుని యొక్క అవతార కాలంలో ఆయనకున్నటువంటి 122 మంది సర్కిల్ వాళ్ళు కాకుండా వేరుగా సర్కిల్లో లేని వాళ్లకు 17 మందికి భగవదైక్య స్థితిని కల్పించటమే కాకుండా వాళ్లను మళ్ళీ ప్రాపంచికమైనటువంటి చైతన్యంలోకి తీసుకురావటం జరిగింది. Indeed, one of them was a boy of only 11 years of age. ఆ 17 మందిలో 11 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడట. Let me see, Sri continued, who will get the apple. అంటూ ఇప్పుడు బాబా దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమాశ్రమం పిల్లల గురించి ప్రస్తావిస్తూ, చూద్దాం ఈ అందరిలో మరి అలాంటి అదృష్టవంతుడు ఎవడో. గెట్ ది యాపిల్. యాపిల్ అంటే ఆయన యొక్క ఆ లహర్ ఫలితంగా గమ్యాన్ని చేరే అటువంటి ప్రసాదాన్ని పొందటం, దాన్ని యాపిల్ గా పోల్చి చెప్తున్నారు బాబా. లెట్ మీ సీ, శ్రీ కన్క్లూడెడ్, హూ విల్ గెట్ ద యాపిల్. బహు అత కోనాచా నసీబత్ తే ఆహే. అంటే ఇది మరాఠీ బాబాజీ. చూద్దాం అలాంటి అదృష్టవంతుడు ఎవడో. నౌ వి విల్ సీ హూస్ డెస్టినీ ఇట్ ఈజ్. ఇలాంటి అదృష్టం కలిగిన వాడు ఎవడో చూద్దాము. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ప్రేమ్, లవ్. అక్కడ ది టైమ్ మస్ట్ కమ్ అనేది బాబా చెప్పింది ఏమిటి అంటే, వాడు భగవంతుని పట్ల పెంపొందించుకున్నటువంటి ప్రేమ అనే అర్హత వాళ్ళలో దానికి తగినంతగా ఉంటే అది క్షణకాలంలో జరిగిపోతుంది అన్నమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ప్రేమ్, లవ్. మనందరం బాహ్యంగా ఇంత ఎన్ని చేసినా కూడా బాబాకు
ఆయన అందుకే అన్నారు కదా, ఆంధ్ర వేల మంది దర్శనం చేసుకుంటే ఏలూరులో 60,000 మంది దర్శనం చేసుకున్నారు. బాబా అన్నాడు, ఇంతమందిలో ఏ ఒక్కడైనా నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించిన వాడు దొరికితే ఈ రోజు ఇంతమందికి నేను దర్శనం ఇచ్చిందా అని ఫలితం చేకూరుతుంది అని. మరి ఆయనకు ఒక్కడు కూడా కనిపించాడో కనిపించలేదో మనకు తెలియదు కానీ సరే, అలాంటి ఆ ప్రేమ అనేది ఏ లెవెల్లో ఉండాలి అంటే బాబా అన్నట్టుగా నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించటము, అది బాబా కోరుకున్నటువంటి విషయం. అలా ఉన్నవాడు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అది క్షణంలో ప్రసాదించబడుతుంది. సో లీవ్ ఆల్ ఆఫ్ దిస్, హ్యావ్ డన్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ద లైక్ అండ్ డూ ఓన్లీ వన్ థింగ్, క్రియేట్ ప్రేమ్. ఇలాంటి వివరణలు, ఇలాంటి ప్రవచనాలు, సందేశాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ప్రేమను పెంపొందించుకోండి. క్రియేట్ ప్రేమ్ అండ్ ఐ విల్ డూ మై పార్ట్, నాట్ ఫార్ 17 ఓన్లీ బట్ ఫార్ మెనీ, యాజ్ మెనీ యాజ్ ఐ లైక్. 17 కాదు, నేను ఎంతమందికి ఇవ్వదలుచుకుంటే అంతమందికి నేను అలాంటి ఆ గమ్యాన్ని చేరే ప్రసాదాన్ని ఇవ్వగలను. బట్ ఫార్ మెనీ, యాజ్ మెనీ యాజ్ లైక్. ఎందుకు? ఆయన దగ్గర ఆలస్యం లేదట. అలాంటి ప్రేమను పెంపొందించుకొని ఆ ప్రేమ హృదయం నిండా నింపుకొని దానికి అర్హతను సంపాదించుకునేవాడు ఆయన కనబడాలి. అలాంటి వాడు కనబడ్డాడు అంటే వాడు కనబడగానే బాబా పని అయిపోతుంది, క్షణంలో వాడి పని అయిపోతుంది, బాబా పని అయిపోతుంది. యాజ్ మెనీ యాజ్ ఐ లైక్, ఐ హ్యావ్ దట్ పవర్. ఆయన చెబుతున్నాడు, నాకు ఆ పవర్ ఉంది. అదే కదా హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ లో బాబా చెప్పాడు, నేను ఉన్నతోన్నతుణ్ణి. అలా ఉన్నతోన్నతుణ్ణి అంటే ఏమిటి అర్థం? ఒక్క నా తలను ఇటు అటు తిప్పినంతలో, తల ఇలా ఆడించినంతలో యావత్ విశ్వానికి భగవదైక్యాన్ని ప్రసాదించగలను. ఇక్కడ అన్నాడు ఫర్ మెనీ, యాజ్ మెనీ యాజ్ ఐ లైక్. నేను ఎంతమందికి ఇవ్వదలుచుకుంటే అంతమందికి ఒకేసారి ఈ అనుభవాన్ని ఇవ్వగలను. కానీ ఆ అనుభవానికి పాత్రత కలవాళ్ళు, అర్హత కలవాళ్ళు ఉండాలి కదా అక్కడ. సో క్రియేట్ అండ్ ఇంక్రీజ్ లవ్. ఇక్కడ బాబా మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పేది ఏమిటి అంటే, అందుకని బాబు ఇవన్నీ బాబా సావాసులో చెప్పాడు కదా, ఇంపార్టెంట్ థింగ్స్, అన్ఇంపార్టెంట్ థింగ్స్. నాకు పూలదండలు వేయటం, భజనలు పాడటం, సాష్టాంగ దండం పెట్టడం, ఇవన్నీ అన్ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏంటి? ప్రేమ, విధేయత, సర్వార్పణ. అందుకని ఇక్కడ ప్రేమ, దివ్య ప్రేమలో ఈ మూడు కలిసి ఉంటాయట. ఈ మూడు కలిసి ఉన్నదే దివ్య ప్రేమ. అంటే బాబా చెప్పినటువంటి లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్ అంటే దాంట్లో ఈ మూడు ఉంటాయి, ప్రేమ, విధేయత, సర్వార్పణ. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రేమ్? ఈ ప్రేమకు అర్థం ఏమిటి అని చెప్తూ, ఇట్ మీన్స్ వన్ థింగ్ ఓన్లీ, థింకింగ్ ఆఫ్ శ్రీ అండ్ నథింగ్ ఎల్స్. అండ్ ఇఫ్ యూ డూ సో, I have decided that among those whom I wish to bring down to consciousness again after realization, most will be boys. And so all this spread of illusion badha pasara, you will see to it all. అందుకని ఈ ప్రేమను పెంపొందించుకున్నట్టయితే, నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో ఐ హావ్ డిసైడెడ్ అమాంగ్ దోస్ హూమ్ ఐ విష్ టు బ్రింగ్ డౌన్ అంటే భగవదైక్య స్థితిని కల్పించి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చి ప్రాపంచిక చైతన్యాన్ని ప్రసాదించి నా కార్యంలో వాళ్ళు పాల్గొనే అటువంటి అదృష్టాన్ని కలిగించటం అనేది, ఇది నేను క్షణములో చేయగలను. చూద్దాము దీంట్లో ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. How many among the boys will become saints? Only just this morning I have told you this. The time is very near. And after bringing all of this to accomplishment, Shri will come out. The Hukki must come. It is very difficult to bring this about. But once it comes, everything will be done automatically. To some I will show God. Some I will make one with God. కొంతమందికి భగవంతుడిని చూపిస్తాను అంటే 6th ప్లేన్ అనుభూతి ముగ్గురికి ఇచ్చారు బాబా ఆ పిల్లలలో. సో కొంతమందిని నేను దేవుడిగానే చేసేస్తాను. ఇది నా యొక్క లహర్, విమ్ యొక్క
దాని యొక్క శక్తి అలా ఉంటుంది అని బాబా ఆ రోజు చెప్పటం జరిగింది. సమయం అవుతుంది కాబట్టి ఇక్కడికి ఆపేద్దాం. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై.